హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. నేను మీ దివ్య. ఆషాఢ మాసం వచ్చేసింది. అసలు ఆషాఢం అంటే ఏంటి, ఈ మాసంలో ఏవేవి చేస్తారు, ఏవేవి చెయ్యరు, ఈ మాసం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో గుప్తంగా దాగి ఉన్న అంశాలు ఎన్నో. సనాతన సాంప్రదాయాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ రోజు ఆషాఢ మాసం గురించి తెలుసుకుందాం. ముందుగా ఓ చిన్న విన్నపం, మా ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఆషాఢ మాసం 2025 జూన్ లో ప్రారంభమయ్యి జూలైలో ముగుస్తుంది. ఈ మాసంలో పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, సూర్య భగవాన్ని పూజిస్తారు. ఇది హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు విశ్రాంతి తీసుకునే మాసమని తాపసులు చెప్పిన ప్రకారం భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదని కూడా పెద్దలు చెబుతుంటారు. ఈ నెలలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. గురు పౌర్ణిమ, బోనాలు వంటి పండుగలను జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో విష్ణు భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. గ్రహాల సంచారాన్ని గణనంలోకి తీసుకుంటే ఈ సంవత్సరం ఆషాఢ మాసం మరింత ప్రాముఖ్యతను సంచరించుకుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో సూర్యుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తారు. దీని ప్రభావం ఈ మూడు రాశుల వారిపై ఉంటుంది. ఈ మాసంలోనే జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. పాట్నాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీహరి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ సంవత్సరం దేవశయని ఏకాదశి జూలై 6న విశాఖ అనురాధ నక్షత్రాలలో వస్తుంది. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఆయన తిరిగి మేల్కొనే వరకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. 2025 సంవత్సరానికి గాను ఆషాఢ గుప్త నవరాత్రి పూజలు జరుపుకుంటారు. వారాహి దేవిని పూజిస్తారు. ఈ సమయంలో శక్తి సాధకులు గుప్తంగా అమ్మవారిని పూజిస్తారు. ఆషాఢ మాసం అనేక పండుగలు, వ్రతాలతో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది. ఆషాఢ మాసంలో భక్తులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో ఈ మాసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ మాసంలో అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమని నమ్ముతారు. భక్తులు ఆషాఢ మాసంలో దుర్గమ్మతో పాటు ఇతర దేవతలకు చీర, సార, పూజ సామాగ్రి సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలు అత్తవారింట్లో ఉండకూడదనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అమ్మాయిని ఇంట్లో లక్ష్మీదేవిగా భావిస్తారు. పెళ్లైన అత్తవారింటికి వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులకి బెంగ ఉంటుంది. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిందనే భావనతో ఉంటారు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు పుట్టింట్లో నెల రోజుల పాటు వ్రతాలు, పూజలు నిర్వహించి సుఖశాంతులను వర్ధిల్ల చేస్తుంది. ఈ మాసం పూజా విధానాలకు, సాధనలకు, భక్తికి, భగవంతుని ఆశీస్సులు పొందడానికి పవిత్రమైనదని భావిస్తారు. ఆషాఢ మాసంలో ఉపవాసాలు, దాన ధర్మాలు చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. వేసవి ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే కాలం కనుక వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనికి ఉపవాసం ఎంతో ఆరోగ్యం. అలాగే భక్తికి ఉపవాసం మంచిదే కదా. గోదావరి జిల్లాల ప్రజలు కొలిచే పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆషాఢ మాసంలో 40 రోజుల పాటు భక్తులు దర్శించుకుంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో పల్లకి సేవలు, రథయాత్రలు వంటి కూడా జరుగుతాయి. అందుకే ఆషాఢ మాసం భక్తులకు ఎంతో పవిత్రమైనది. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ దివ్య, రవి రిపోర్ట్స్.